పితా పుత్ర పవిత్రాత్మ నామమునా హోసానా. ప్రభు పేరిట వచ్చువానికి స్తుతి మహిమ కలుగునుగా. కానీ యెరూషలేములో ప్రవేశించినటువంటి ఆ గొప్ప దినమును పురవీధులలో ప్రజలందరూ నిలబడి స్తుతి గీతములు పాడుతూ రాజాది రాజునకు దావీదు కుమారునికి హోసానా హోసానా అని పాట పాడుతూ యేసుప్రభుని ఆహ్వానించిన పండుగ సందర్భంగా మీ అందరికీ మ్రాణికొమ్మల ఆదివార పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. As people were all gathered in the streets of Jerusalem and they invited Jesus as King of Kings and Lord of Lords and Son of David, let us also join with him in this victorious procession to Jerusalem. యేసు ప్రభుతో పాటు ఆనాడు ప్రజలందరూ స్తుతించే వేళలో ఈ దినం ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనం కూడా మన ఉద్దేశం అర్పించుకుందాం. ఎం ప్రభు అఖిల్కి USA H1 వీసా అప్రూవల్ అవునట్లుగా, మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు ఎం సుధాకర్ కుటుంబ సభ్యులు. ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సమస్యలన్నిటి నుండి విడుదల, బిడ్డల బలహీనతలు అవమానములు తొలగిపోనట్లుగా, బిడ్డల మారు మనసు కొరకు, ఒక బిడ్డ తిరిగి వచ్చినట్లుగా, బంధకాల నుండి విడుదల కొరకు దివ్యకారుణ్యమూర్తిని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆదూరి జయపాల్ రెడ్డి వసంత కుటుంబం వారు గత సంవత్సరం పెంతెకోస్తు పండుగకు వచ్చినప్పుడు రావాల్సిన డబ్బులు చాలా రోజుల నుండి రావడం లేదు. అది రావాలి అని విన్నపం రాసి వేయడం జరిగింది. ఇప్పుడు మాకు డబ్బులు వచ్చాయని వారు సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. చాలా సంవత్సరాల నుండి భూమి కూడా గొడవలలో ఉంది. ఒక్కరోజు ఫాదర్ గారు 3 గంటల ప్రార్థనలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మా భూమి మాకు వచ్చింది అని దేవునికి సాక్షిగా నిలబడుతున్నారు. అందుకు గాను మా కొరకు ప్రార్థన చేసిన ఫాదర్ గారికి వారి బృందమునకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నామని రాస్తున్నారు. ప్రదీప్ రెడ్డి, జ్యోతి మరియు అనిల్ రెడ్డి, ప్రణీత చేయు పనులలో ప్రభు తోడుగా ఉండి నడిపించినట్లుగా రియా, రితిక, వివియానా మంచి జ్ఞానం ఎదుగుదల కొరకు, గాదే మోహన్ రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. సంధ్యకి 2 కళ్ళు స్పష్టంగా కనిపించినట్లుగా, ఆమెకు త్వరగా స్వస్థత చేకూరినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరాంజనేయులు, అలాగే దేవుని కృప దయ వలన, అందరి ప్రేమపూర్వక ప్రార్థనల వలన అజూరి, జోయిలు పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే వరకోటి జాన్ సుబ్రహ్మణ్యం, ఫాదర్ రవి, బాలరాజు, మేరీ జోయల్, రియాన్ కుటుంబమునకు దేవుడి తోడై ఉండి కాపాడి సంరక్షించాలని, శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ సిరిల్ గారి దివ్య కారుణ్య జపమాలలో జూబ్లీ సిలువను పెట్టి, ఈ సిలువ ద్వారా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని నమ్మి ప్రార్థన చేసుకోమన్నారు. ఈ అద్భుత జూబ్లీ సిలువ ద్వారా ఈ నెలలో మా అమ్మాయికి మంచి జాబ్ రావాలని ప్రార్థన చేశామని ఒక వ్యక్తి రాస్తున్నారు. అద్భుతంగా జాబ్ వచ్చింది అంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా, కారుణ్య జపమాల ద్వారా ఎన్నో అద్భుతాలు పొందుకున్నందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన రాజారెడ్డి కుటుంబ సభ్యులు. వీరి జీవితంలో చేసిన మేలులు మీ ఇంటిలో కూడా జరగాలని పవిత్ర వారంలో మొదటి రోజునకు మనం చేరి ఉన్నాం. ఇప్పుడు దాకా వాక్య పరిచర్య ద్వారా మొత్తంగా కేంద్రం నుండి మీరు అనేక విషయాలు విన్నారు. ఇప్పుడు మధ్యాహ్న సమయం 3 గంటల ప్రార్థనలో భక్తితో మనం ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము.
అందరూ కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతన నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 118వ కీర్తన 27వ వచనంలో, ప్రభువు దేవుడు, అతడు మనకు మేలు చేసెను, మీరు రెమలు చేతపట్టుకొని ఉత్సవమును ఆరంభింపుడు, పీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుడు అని కీర్తనగారుడు చెప్తున్నాడు. Psalm 118 verse 27, hold the palm branches in your hands and make a festival for the one who is your God and Lord. Go around the altar and make a procession and start celebrating. Psalm 118:27. అలాగే మొదటి రోజున ఈ మ్రాణికోమల ఆదివారం నాడు యోహాను 12:13లో మనం ఇలా చదువుతున్న, వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని యేసునకు ఎదురేగి, జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభుని ఆహ్వానించారు. They were all holding the palm branches in their hands and they went just before Jesus and they went on singing to the Lord. The one who comes in the name of the Lord, let him be praised. దీనికి అర్థం అంటే హోసానా అనే పదమునకు అర్థం ఏమిటంటే హెబ్రేయ భాషలో ఇప్పుడే రక్షించుము ప్రభు అని అర్థం. ఇప్పుడే రక్షించు అంటే ఇప్పుడు మీకు రక్షణ దినములు ఈరోజు ప్రారంభమవుతుంది. మీరు దేని నుండి రక్షింపబడాలో ఆ దినమే ఈ దినం అని అర్థం. మొదటి రోజు నుండి మేము గమనిస్తే ఇప్పుడైనా మీరు మనసు మార్చుకోండి మనము విభూతి బుధవారం నాడు నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు హోసానా అంటే ఇప్పుడే రక్షించుమని అర్థం. You know what's the meaning of in Hebrew Hosanna means save us now, O King of David. Save us now. Now the Lord's the redemption begins from today. Amen. పవిత్ర వారంలో ఇప్పుడే దేవుని యొక్క రక్షణ కాలం ప్రారంభమవునుగాక. Amen. హోసానా గీతం పాడుతూ మనము కూడా యెరూషలేం ప్రవేశిస్తాం. యేసు ప్రభుని మన ఇంటిలో ఆహ్వానిస్తాం, హృదయంలో ఆహ్వానిస్తాం. హోసానా 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 హోసానా. ఖర్జూరపు మట్టలు పట్టుకొని జయగీతం మనం పాడుదాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని
ఎత్తుకొని జయ గీతం మనం పాడుదా. హోసానా 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 హోసానా. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దావీదు వంశంలో యేసు ప్రభు పుట్టాడు. దావీదు పొరపాటు చేసిన తరువాత మనసు మార్చుకున్నాడు, కావున ఆయన వంశం ఆశీర్వదించబడినది. మనం కూడా కొన్ని పొరపాట్ల వలన ఇన్ని రోజులు అలా ఉంటే, ఈ దినము ఇప్పుడే నేను చెప్పాను కదా, హీబ్రూ భాషలో ఇప్పుడే రక్షించుము అని ప్రభు వాక్యం అలా చెప్తుంది. సేవ్ us now, O Lord. David made a mistake, but then he repented, and then Jesus was born in his generation. మత్తయి 21:9. యేసుకు ముందు వెనుక వచ్చిచున్న జనసమూహము, దావీదు కుమారా జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా, కానీ దావీదు తనయుడు అని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు దావీదు వంశం వలె మీ కుటుంబాలను ఈ రోజు నుండి ఇప్పటి నుంచి దేవుడు దీవించునుగా. మత్తయి 21:9. మాథ్యూ 21:9. People went in front and back and then went on singing to the Lord, saying, Son of David, praise, hail. And then they went on praising God. దీనికి పేరు విజయ ధ్వని అంటారు. మీ ఇంటిలో విజయ ధ్వని వినబడునుగాక. మే ద విక్టోరియస్ సాంగ్ బి సంగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. హోల్ ఫ్యామిలీ జాయిన్ టుగెదర్ and hold the palm branches in your hands. You might have taken it today from the mass, and join together and sing together. మనమందరం కూడా రాణి కొమ్మలు ఈరోజు మీకు ఇచ్చారు కదా, దాన్ని పట్టుకొని కుటుంబ సమేతంగా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రిస్తూ దావీదు కుమారునికి హోసానా అని పాట పాడి స్తుతిస్తాం. మీ ఇంటిలో జయం కలుగునుగాక. హోసానా 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 హోసానా. దావీదు తనయునికి హోసానా, దయ చూపే దేవునికి హోసానా. దావీదు తనయునికి హోసానా, దయ చూపే దేవునకు హోసానా. హోసానా 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 హోసానా.
దావీదు వంశం వలె మీ ద్వారా మీ వంశమును దేవుడు ఈ పండుగ ద్వారా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మామూలుగా రాజులు యుద్ధమునకు వెళ్ళినప్పుడు గుర్రం మీద ఎక్కి వెళ్తారంట, గుర్రంపై. కానీ తిరిగి వచ్చేటప్పుడు గాడిద పైన తిరిగి వస్తారంట. వినటానికి విచిత్రంగా ఉంటుంది. కారణం ఏంటంటే వెళ్ళేటప్పుడు ప్రజలందరూ వెళ్ళండి, మీరు జయముతో తిరిగి రండని వాళ్ళు పంపించేవాళ్ళు. గుర్రం దానికి గుర్తు జయమునకు. తర్వాత తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు గాడిద మీద ఎక్కి తిరిగి వస్తారంట. గాడిద ప్రశాంతత, సమాధానం దానికి గుర్తంట. సో వెన్ దే గో ఫర్ అ వార్, ద కింగ్ గోస్ ఆన్ ద హార్స్. కమింగ్ బ్యాక్ హీ కమ్స్ ఇన్ ద డాంకీ, మీనింగ్ ద సైన్ ఆఫ్ విక్టరీ ఈజ్ ద హార్స్ అండ్ సైన్ ఆఫ్ పీస్ ఈజ్ డాంకీ. దానితో పాటు ఇంకొకటి, యేసు ప్రభు అంత గొప్ప స్థాయి నుండి కిందికి దిగి వచ్చి తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గింపు జీవితం. అందుకే వినమ్రుడుగా గాడిదపై ఎక్కి వచ్చాడని మత్తయి సువార్త 21:5 చెప్తుంది. ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు, అతడు వినమ్రుడు, గాడిదపై ఎక్కి వచ్చుచున్నాడు. మాథ్యూ 21:5. యువర్ కింగ్ ఈజ్ కమింగ్ టు యూ, బట్ దెన్ ఈజ్ కమింగ్ హంబుల్, ట్రావెలింగ్ ఆన్ అ డాంకీ. పాడుదాం, మనం కూడా తగ్గించుకుందాం. అప్పుడు దేవుడు తగిన సమయంలో, యుక్త సమయంలో మనలందరినీ లేవనెత్తే వారముగా ఈ వారం మారునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. హోసానా 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 హోసానా. రాజాది రాజునకు హోసానా, రానై ఉన్నవాడా హోసానా. రాజాది రాజునకు హోసానా, రానై ఉన్నవాడా హోసానా. హోసానా 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 హోసానా. ఒకరినొకరు తగ్గించుకొని మీ కుటుంబంలో సంతోషంగా సమాధానముతో దీవించుటకై ప్రభుని సమాధానకర్తను ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తన రెక్కల క్రింద దాచుకోవటానికి యెరూషలేం పురవీధులలో నడిచిన దేవుని వైపు చూస్తూ మనము ఈ సంరక్షణ ప్రార్థన చేద్దాం. The Lord always stretches out His hands to protect us. Let us pray for special protection. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాకు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను మా ప్రయాణములలో సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ఈ గుర్తులో యెషయా ప్రవక్త 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆయన పాపాత్ముడైన పరిశుద్ధుడిగా మార్చేశాడు దేవుడు. అదే వారం ఈ వారం పరిశుద్ధ వారం అంటారు, హోలీ వీక్ అంటారు. దిస్ వీక్ ఈస్ కాల్డ్ హోలీ వీక్. దో వీ కాంట్ డూ సర్టన్ థింగ్స్, హీ విల్ మేక్ అస్ లైక్ దాట్. మనం మారకపోయినా మార్చే దేవుడు ఒకడు ఉన్నాడు. యెషయా 6:3లో సర్వశక్తిమంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమందయు అతని మహిమతో నిండి ఉన్నదని ఆనాడు దూతలు పాడిన పాటను యెషయా ప్రవక్త వినగలిగాడు. He was a sinner, but yet he saw the glory of God. విస్మయమొందాడు. నేనా ప్రభు అన్నాడు. ప్రభు చెప్పాడు, నీవే నాకు కావాలని, ఎవరిని నేను పంపేదని పలికి శుద్ధి చేశాడు. ఈ వారం మనలందరినీ శుద్ధి చేసి మన ద్వారా యెషయా ప్రవక్త ఎంతమందికి ప్రవచనంగా మారిపోయాడు. ఎన్ని మాటలు రాశాడు. తల్లి మరిచిన మరువను, అవన్నీ ఆయన రాసినదే. ఆ తర్వాత పొందిన దెబ్బలచే స్వస్థత ఆయన రాసినదే. మంచి సలహాదారుడు వస్తాడు, ఆయన రాసి, ఇలాగే చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. బికాస్ హీ వాస్ క్లెన్స్డ్ and he could write beautiful things like, mother forgets, I will not forget you, I have written your name on the palm of my hands. He wrote so many things about Jesus before his coming.
ఆయన ప్రవక్తగా మారిపోయాడు. ఈ వారం మిమ్మల్ని దేవుడు శుద్ధి చేసి ఇలాంటి గొప్ప వారముగా మీ ఇంటిలో అద్భుత కార్యములు చూచే ప్రవక్తలుగా దేవుడు మిమ్మల్ని మలచునుగా. ఆమేన్. భక్తితో పాడుదాం. హోసానా 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 హోసానా. భక్తితో మనలను పరిశుద్ధంగా మార్చే పరిశుద్ధ వారముగా మార్చమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. క్లుప్తంగా పాడి ముగించబోతున్నాం. దానికి ముందు ప్రత్యేక ప్రకటనలు దయచేసి వినండి. ఈ వారంలో పవిత్ర శుక్రవారమే మనకు మరి నవదిన ప్రార్థనలో మొదటి రోజు. యేసు కరుణ మహోత్సవమునకు మొదటి రోజు. అందువలన పవిత్ర వారంతో పాటు మనం నవదిన ప్రార్థన కూడా స్టార్ట్ చేస్తున్నాం శుక్రవారం నుండి. అందువలన ఎవరైనా మీ ఉద్దేశముల కోసం అర్పించి ప్రార్థన చేయాలంటే పవిత్ర శుక్రవారం నుండి మరి 9 రోజుల తర్వాత యేసు కరుణ మహోత్సవమును కొనియాడుతున్నాం. మీ అందరూ కూడా ముందుగానే చెప్తున్నాను, దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే బయట లోకంలో మీరు చూస్తున్నారు ఏం జరుగుతుంది. భూకంపములు, తర్వాత యాక్సిడెంట్లు, ఇవన్నిటి మధ్యలో కాపాడే పండుగ పేరే కరుణ పండుగ. కరుణ ద్వారా బ్రతుకుతున్నాం మనం. బికాస్ ఆఫ్ ద మర్సీ ఆఫ్ గాడ్ వీఆర్ ఏబుల్ టు లివ్ టుడే. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ గ్రేట్ ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ. అది మహోత్సవం. యేసు ప్రభువే కోరుకున్నటువంటి ఒక పండుగ. మిగిలిన పండుగలన్నీ మనం చేసుకుంటున్నాం, కానీ యేసు ప్రభు కోరుకున్నాడు. ఆ రోజు పరలోక తలుపులు కిటికలన్నీ తెరుస్తాడని ఆయన చెప్పాడు. ఆ పుస్తకంలో రాయబడి ఉంది డివైన్ మర్సీ ఇన్ మై సోల్ అని 500 పేజీ కంటే ఎక్కువగా ఉన్న పేజీలో ఇవన్నీ ఉన్నాయి. సో దయచేసి అందరూ కూడా ఆ శుక్రవారం ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు నవదిన ప్రార్థన స్టార్ట్ చేయండి. అలాగే మళ్ళా ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం అందరూ కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. చాలామందిని ఎవరైతే కరుణ దగ్గరికి తీసుకొస్తారో వాళ్ళ మరణ గడియలో కూడా దేవుడు వాళ్ళని కాపాడుతాడని రాయబడి ఉన్నది.
సో బ్రింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. మీ ఊర్ల నుండి కదిలించండి ప్రజలందరినీ. మీరు దేనికో ఖర్చు పెడుతున్నారు. కరుణ పండుగ కోసం, యేసు పండుగ కోసం మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. చాలామందికి ఈస్టర్ అయిన తర్వాత పండుగలన్నీ అయిపోయిందని అనుకుంటారు. మన పండుగ కరుణ పండుగ. ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం. ఫీస్ట్ ఈస్ నాట్ ఓవర్ విత్ ఈస్టర్ అండ్ వి బిగిన్ ఆన్ గుడ్ ఫ్రైడే ద నొవీనా అండ్ ఇట్ ఎండ్స్ by next Sunday of Easter, the great feast of divine mercy. Bring as many people as possible. If you bring people to mercy, God will show you mercy. మత్తయి సువార్త 21:15లో దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో నాదము చేయుచున్న పిల్లలను చూచి ప్రధాన అర్చకులు కోపం వచ్చిందంట. ధర్మశాస్త్ర బోధకులు ప్రధాన అర్చకులు కోపపడిరి అని రాయబడి ఉన్నది. కానీ ప్రభు చెప్తున్నాడు మత్తయి 21:16లో, నీవు పిల్లల నోట, పసి పిల్లల నోట స్తుతులు వెలువరింపచేసిటివి అని రాయబడి ఉన్నది కదా అని. Matthew 21:15, the priests and the people who are preaching, they were angry with the people for shouting and praising God. But that Jesus said in Matthew 21:16, I will bring praise amidst children and small ones. That's what Bible says. గమనించండి, 21 సాయంత్రం నుంచి 25 సాయంత్రం వరకు తెలుగు భాషలో పునరుత్థాన మహిమ గురించి ప్రత్యేక వడకం జరుగుతుంది. రండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. రిసెప్షన్కి ఫోన్ చేస్తే రూమ్స్ ఉన్నాయా లేదా, లేకపోతే మీరు ఉండగలుగుతారా, మరి డార్మెంటరీస్ ఉన్నాయి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోండి. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఇక్కడ తమిళనాడులో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. హోసానా 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 హోసానా. చిన్నలు పెద్దలు పాడగా పాపుల రక్షకుడవై వచ్చావు. చిన్నలు పెద్దలు పాడగా పాపుల రక్షకుడవై వచ్చావు. హోసానా 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 హోసానా. వాళ్ళు గొంతు మొత్తం వాడుకొని పాడారు. అందుకే ఈరోజు కొత్తగా కొన్ని సౌండ్స్ మీకు వినబడి ఉండవచ్చు. మన బృందంలో ఉన్న పిల్లలందరూ వచ్చి పాట పాడారు. ఈ స్వరం మీకు ఆశీర్వాదముగా మారునుగా. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి పవిత్ర బేస్తవారం నాడు సాయంత్రం 6 గంటలకు ఇక్కడ పూజాబలి, కడరాత్రి భోజనం, పాదాలు కడగడం జరుగుతాయి. శుక్రవారం 10 నుంచి 4 గంటల వరకు ప్రత్యేక ప్రార్థన. శుక్రవారం యేసు సిలువ క్రింద, అలాగే శనివారం మరి ఆదివారం అదే టైం 10 నుంచి 1 గంటల వరకు రాత్రి, మళ్ళీ ఆదివారం 11 నుంచి 1 గంటల వరకు పాల్గొనండి. దేవుని దీవెనలు పొందండి. చివరి గుర్తు, బృందంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కలిసి చెప్తారు. మనము ఒక్కొక్క దేశం కోసం ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పవిత్ర వారంలో ఆశీర్వాదం కోసం వేచి ఉన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ పవిత్ర వారంలో ఇక్కడికి వస్తున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వాతావరణం వలన బాధపడుతున్న ప్రజలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పవిత్ర శుక్రవారం నుంచి నవదిన ప్రార్థనలు పాల్గొన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కరుణా మహోత్సవమునకు రాబోతున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కరుణా మహోత్సవమునకు చాలా మంది ప్రజలను తీసుకొని వస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1500 రోజులుగా మాతో పాటు ఈ ప్రోగ్రాంలో నిలబడిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద నుండి MI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను త్వరగా పరీక్షల ఫలితం కోసం ఇచ్చిన పిల్లలందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దయచేసి గమనించండి, దీక్షా సెలవు తీసుకున్న వాళ్ళు ఈస్టర్ రోజు కానీ తర్వాత వాళ్ళ ఆదివారంలో కానీ ఒక కవర్లో దయచేసి దాన్ని కానుకలతో కలిపొద్దు. ఒక కవర్లో ఎన్వలప్లో దాన్ని పెట్టేసి తిరిగి ఇవ్వండి. అది ఇక్కడ ఏదైనా బిల్డింగ్ జరిగినప్పుడు ఆ సెలవులన్నీ కూడా అక్కడ ఉంచబడుతుంది. ఇది ఇక్కడ మాత్రంగా అన్ని సెంటర్లలో అలాగే జరిగింది. మీరు అంత ప్రార్థన చేసేది అక్కడక్కడ పెట్టవద్దు. ఇక్కడ పరిశుద్ధంగా ఉంచే స్థలంలో ఉంచుదాం. అది మీకు కూడా దీవెనలు, మీరు వాడుకున్నది వేసుకున్నది మీ మెడ మీద అవన్నీ ఇక్కడ ఉంటాయి. మీకు దేవుడు ఎల్లప్పుడూ దీవెనకరంగా మారుస్తాడు. దయచేసి ఏ వారంలో మీరు రాగలుగుతారో ఒక కవర్లో పెట్టి దాన్ని పెట్టాలి ఇవ్వాలని మనం చేస్తున్నాం. తల వంచి పవిత్ర వార ప్రత్యేక ఆశీర్వాదముల కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రాణి కొమ్మలు పట్టుకొని జయగీతములు పాడినట్టు అండి ఆ ప్రజల వలె మీ ఇంటిలో జయగీతములు పాడే దినములను పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు ఈ పరిశుద్ధ వారంలో మీకు దయచేసి దీవించునుగాక. As people of Jerusalem went on praising God, may the victorious song be heard in your family, in the name of the Father and of the Son and of the Holy Spirit. Hosanna, Hosanna, దావీదు కుమారునికి హోసానా. ప్రాణికముల ఆదివారం పండుగ స్తోత్రములు. I wish all of you a Palm Sunday blessings for you. God bless you.